The number you have dialed is currently Switch busy. off. Please Busy. try later. మీరు డయల్ Yes. చేస్తున్న నంబర్ వాళ్ళ గోపాల్ రెడ్డి మాత్రము ఫోన్ బిజీగా వస్తుంది. అయితే ఈ నేపథ్యంలో చూస్తే మాత్రం ప్రధానంగా ఎవరైతే ఫోన్ చేస్తున్నారో వారికి మీడియా వాళ్ళకి సంబంధించి కావచ్చు, ఇతర కొన్ని నంబర్స్ని కూడా పూర్తిగా బ్లాక్లో పెట్టారు. ఎప్పుడు చేసినా వారి నంబర్స్ బిజీగానే వస్తున్నాయి. అంటే కాలేజీ యాజమాన్యం కూడా ఎవరికి రెస్పాన్స్ కాకుండా పూర్తిగా తమ ఇష్టం వచ్చినట్టుగా వ్యవహరిస్తుందనేది మాత్రం ప్రధానంగా ఇందులో స్టూడెంట్స్ కూడా చెప్తున్నారు. తమకు పవన్, అయితే రక్షణ అక్కడికి, కల్పించాలి. స్టూడెంట్స్కి సంబంధించినటువంటి ఆ పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు అక్కడికి కాలేజ్ దగ్గరికి వచ్చారా? వాళ్ళు ధర్నాల్లో పాల్పంచుకున్నారా? వాళ్ళు పోలీసుల్ని ప్రశ్నిస్తున్నారా? మేనేజ్మెంట్ని ఏం కోరుతున్నారు? వాళ్ళు ఏం డిమాండ్ చేస్తున్నారు? ఎలాంటి ఫెసిలిటీస్ కావాలని అడుగుతున్నారు? అయితే కుటుంబ సభ్యులు కాలేజీ కూడా చేరుకున్నారు. ఒక్కొక్కరికి లక్షల రూపాయలు కట్టి మరి తమ పిల్లల్ని కాలేజీలో చేర్పించినప్పుడు చాలా భవిష్యత్తు బాగుంటుంది, వారు రాబోయే రోజుల్లో మంచి పొజిషన్లో ఉంటారని చెప్పి కూడా భావించి తమ వద్ద డబ్బులు లేకుండా వడ్డీకి మరి తీసుకొచ్చి అక్కడ డబ్బులు కట్టి మరి పిల్లల్ని జాయిన్ చేయిస్తామని చెప్పి కూడా పూర్తిగా తల్లిదండ్రులు చెప్పారు. అయితే నిన్న రాత్రి ఒక్కసారిగా ఫోన్ చేసి కాలేజీలో జరిగిన ఘటనకు సంబంధించి ఏడ్చుకుంటూ మాట్లాడడంతో తాము భయపడిపోయాము, చాలా దూర ప్రాంతాల్లో ఉంటాము, ఇక్కడ సేఫ్గా ఉంటుందని చెప్పి ఇక్కడ చేర్పించాం, కానీ ఇక్కడే సేఫ్గా లేదు, తమ పిల్లల్ని తాము తీసుకెళ్ళిపోతాము, కానీ కాలేజీ సంబంధించిన యాజమాన్యాన్ని అడుగుతామంటే కూడా ఎవరు కూడా ముందుకు రాలేదు. అసలు దీనికి సంబంధించి తాము ఏం చేయాలని మాత్రం దుఃఖితోచని పరిస్థితిలో ఉన్నాము. అంతేకాకుండా డబ్బులు కావాలంటే మాత్రము పూర్తిగా ఫోన్లు చేస్తారు. డబ్బులు కట్టేంత వరకు స్టూడెంట్ని కాలేజీకి పంపించొద్దని చెప్పి కరాఖండిగా ఫోన్ చేసి మరీ చెప్తారు. అలాంటిది భద్రతా విషయంలో ఎందుకో వీరు పట్టించుకోవట్లేదు. అంతేకాకుండా సీసీ కెమెరాలు కూడా పనిచేయడం లేదు. అక్కడ పూర్తిగా 3 నెలల నుంచి సీసీ కెమెరాలు పనిచేయడం లేదు. ఒకవేళ సీసీ కెమెరా పనిచేస్తే మాత్రము ఖచ్చితంగా ఈ యొక్క కెమెరా ఎవరైతే అమర్చారో వారిని వెంటనే పట్టుకునే అవకాశం కూడా ఉంటుందని మాత్రం ప్రధానంగా స్టూడెంట్స్ కూడా చెప్తున్నారు. తమకు భద్రత కల్పించాలి, పోలీసుల వాళ్ళు కూడా తమకు న్యాయం చేయడం లేదు, ఎవరైతే దీనికి సంబంధించి బాధ్యులు ఉన్నారో వారిని తమకు అప్పగించాలి. ఎందుకంటే ఈ యొక్క ఘటన మరోసారి పునరుద్ధరణ కాకుండా అతని పైన కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా ప్రధానంగా డిమాండ్ వ్యక్తం చేస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది.